నీ ఫ్రెండ్తో ఏమైనా మాట్లాడావా? మాట్లాడలేదుగా. ఏ? తను మీ దగ్గర అబద్ధం చెప్పాడని తెలిసాక మాట్లాడడం మానేశా. ఏంట్రా మామా ఎలా ఉన్నావు? ఎందుకు పెట్టేశావు? ఏదో టవర్ ప్రాబ్లం అనుకుంటానయ్యా, మాటలు సరిగ్గా వినపడ్డంలా. ల్యాండ్ లైన్లో ఏంట్రా టవర్ ప్రాబ్లం? ఫోన్ చేసింది నీ ఫ్రెండేగా, తీసి మాట్లాడు. ఎందుకురా కట్ చేసావు? నువ్వు మాట్లాడేది వినపడ్డం లేదు, అందుకే. ఎలా ఉన్నావురా? నేను సరే, నువ్వు బాగున్నావా? ఉన్నాన్రా. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆయనతో మాట్లాడలేకపోవడమే నాకు బాధగా ఉందిరా. తప్పు నాదేరా. మనల్ని ప్రేమించే కన్నవాళ్ళతో మనం అబద్ధం చెప్తే ఖచ్చితంగా వాళ్ళ మనసు బాధపడుతుంది. నాన్న కోపం నాకు అర్థమైందిరా. అందుకని మన ఆడపడిచిన నడు రోడ్డు వదిలేస్తామా? ఆయన చేయాల్సిన పని ఆయన స్థానంలో ఉండి నేను చేశాను. ఆ తృప్తి చాలు నాకు. తప్పకుండా నాన్నది అర్థం చేసుకుంటారు. నువ్వు బాధపడకురా. ఓ విషయం చెప్పనా నీకు? నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నాన్నకి బయట ఏదైనా సమస్య వస్తే ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకుని ఊళ్ళో కూర్చోబెట్టుకుని 5 నిమిషాలు ఆడిస్తే చాలట, బాధంతా మర్చిపోయేవారట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను చూడందే ఆయన ఉండలేరు, ఆయన చూడందే నేను ఉండలేను. ఇప్పుడు నాన్న ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాకు నమ్మకం ఉంది మామ, ఏదో ఒక రోజు ఆయన మనసు మార్చుకొని నన్ను పిలుస్తారని. సరే మామ, అమ్మ ఎలా ఉంది? అమ్మ సుశీల ఇద్దరు బాగానే ఉన్నారు. రే, నేను మీ అమ్మ ఎలా ఉందని అడిగాను. మా అమ్మతోనూ సుగుణ సుశీలతోనూ రోజు 2 గంటలు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను రా. ఇదిగో మావా, ఈ విషయాలేమీ నాన్నగారికి తెలియవు. నువ్వేం నోట్ జారకు, సరేనా? మావా, నేను తర్వాత మాట్లాడతాను, పెట్టి. యాట మాంసం శుభ్రంగా తినండి, మీకు బాగా ఇష్టమని చేశా. నా బిడ్డ కూడా ఇష్టపడి తింటాడు. ఎప్పుడు తిన్నాడో, ఎప్పుడు తింటాడో, ఎక్కడున్నాడో, ఏం పనిలో ఉన్నాడో ఒక్క వివరమూ తెలీదు. వాడి గొంతు వినే 1 నెల రోజులైంది. ఇట్టా చేసావేంటి, అటా చేసావేంటని విసుకుంటూ వెంటపడేవాడు. మగబిడ్డ కావాలని గుళ్ళని తిరిగితే పుట్టిన బిడ్డ ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో. మీరు భోంచేయండి, కొలమారింది, నీళ్లు తాగండి. తినేవేళ ఎవరు తలుచుకుంటున్నారో? ఎవరూ తలుచుకున్నట్లేదు, మనసులో నన్ను తిట్టుకున్నట్టుంది. అమ్మా సుశీల, అమ్మ ఫోన్ తీసుకురామ్మా. ఇప్పుడు నేనెవరితో ఫోన్లో మాట్లాడతాను? నేను మాట్లాడతాను. నా ఫోన్లోనా? అది ఒక ఫోనేనా, వినిపించి చావదు. నువ్వు తీసుకురారా. ఏమ్మా, ఫోన్ కనపడటం లేదా? ఉందంట. చార్జ్ లేదు నాన్న. చార్జ్ లేదా? చార్జ్ లేదంట. ఎప్పుడూ ఇంతే. ఈ కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలీదు. సరిగ్గా అవసరానికి ఉపయోగపడకుండా పోయింది. నా ఫోన్లో మాట్లాడుకుంటానులే, వెళ్ళు. ఇప్పుడే వస్తాను. ఇతరా ఇతరా, నా బంగారు తల్లి, ఏం చేసావే? అయ్యో, నా చిట్టి తల్లి. ఏదైనా సరే మొహం చూసి మాట్లాడాలి. అలవాటు ప్రకారం గొడవ మొదలైంది. వెళ్ళిపోవాలా? ఇవాళ అటో ఇటో తేల్చి కూడా నేను వెళ్ళను. ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఏంటి మిమ్మల్ని గొడవ? నువ్వు లోపలికి పో, లోపలికి పో. వీధిలో గొడవ పడితే నువ్వు అసహ్యం అంటావు. నువ్వు ముందు లోపలికి పో. నలుగురు చూస్తే నవ్విపోతారు. ముందు లోపలికి రండి. ఏమండి ఏమండి, చీటికి మాటికి పిల్లాడితో పోటాడతారు ఎందుకు? పిల్లాడా? ఏమే దున్నపోతులా ఉన్నాడు వాడు పిల్లాడా? రోడ్డు మీద కుక్కను తరిమితే వాడికేంటి? ఏ మిస్టర్, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. నన్ను వాడు వీడు అనే హక్కు మీకు లేదు. అవతలకే నేను వచ్చేప్పుడల్లా కుక్కను తరవాలా? నాకు ఇవాళ తెలిసి తీరాలి. ఆయన కుక్కను తరివారా లేక నన్ను తిట్టారా అని నాకు తెలిసి తీరాలి. ఎందుకు వచ్చిందండి పిల్లాన్ని? వచ్చేప్పుడల్లా పని చేస్తున్నారా అని. పోయిన వారం వాడు ఏం చేశాడో చెప్పనా? ఎదురుగా వస్తున్న నన్ను చూసి ముసలి కుక్కలు బతకడం ఎందుకంటూ రాళ్లతో కొట్టాడే.
నేను తప్పుకోకపోతే ఆ రాళ్ళు నాకు తగిలేవి. ఓహో, అంతకు ముందు వారం ఈయన చేశారో. ఆపండి, అది కిందటి వారం గొడవ అప్పుడే చెప్పారు. రండి లోపలికి రండి. హే, ఆయన ఎవరు? మీ గొడవలతో చేస్తున్నాం. రండి. విన్నావుగా, పెద్ద మనిషి చేసే పనేనా అది? అందుకే నేను నీ తమ్ముడిని ఆ అమ్మాయిని ప్రేమించొద్దు అన్నాను. నన్నే ఇంత వేధిస్తున్న వాళ్ళు నీ తమ్ముడు ఆ ఇంటికి అల్లుడైతే చెప్పులతో పాటు మనశ్శాంతిని కూడా బయట వదిలేసే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ అమ్మాయి మొహం చూసి తప్పుకుపోతున్నట్ట. వినటానికి సంతోషంగా ఉంది. ఏంట్రా మావా, మొహానికి సపోర్ట్ ఇట్టు కూర్చున్నా? ఇంకా పవిత్ర నీకు సెట్ కాలేదన్న ఫీలింగ్స్ లో ఉన్నావా? తన మనసు అర్థం కావట్లేదు మావా. మావా, ఎత్తు పల్లాలు ఏటి నీటికే తెలుసు, ఏ పొత్తు కోరాలో మనసుకే తెలుసు అని పెద్దలన్నారు. నేను ఓ మాట చెప్పనా, కొందరమ్మాయిలు పెట్రోల్ బండి లాంటాళ్ళు టక్కన పికప్ అయిపోతారు. కానీ నీ లవ్స్ డీజిల్ బండి. పికప్ అవడం కొంచెం కష్టమే, కానీ పికప్ అయ్యిందా జమ్మని. రేయ్, అవన్నీ మాకు తెలుసురా. ఆ? ఇప్పుడు తెలియని అమ్మాయిని లవ్ చేయాలంటే ఫాలో చేసి ఐ లవ్ యూ అని చెప్పడం ఈజీ. కానీ ఫ్రెండ్షిప్ చేస్తూ ఎలా ఐ లవ్ యూ చెప్పేది? మ్మ్. ప్రేమించానని చెప్పగానే ఫ్రెండ్షిప్ కట్ అయిపోతే? ఓహో, ఉంటే ఫ్రెండ్గా అన్నా ఉండాలి, లేదంటే లవర్గా అన్నా ఉండాలి. అలా మొత్తానికి ఏదో ఒక రూట్లో ఆ అమ్మాయితో నువ్వు టచ్చింగ్లో ఉండాలి. మావా, ఈ లవ్వులు తుమ్ములు ఒకటే. వస్తే తుమ్మేయాలి, లేదా అది మనల్ని టార్చర్ పెట్టేస్తుంది. అందుకని నువ్వు ఇక ఆలస్యం చేయకుండా టీ చెప్పినట్టుగా టక్మని చెప్పేయి. థ్యాంక్ యూ. ఏదైనా మాట్లాడరా. మనం ఏదైనా మాట్లాడుకుంటూ తింటే బాగుంటుందేమో. తినేప్పుడు మాట్లాడకూడదు కదా. ఆహా, మరి చట్నీ సాంబార్ కావాలంటే? అలా ఆయన మాట్లాడకుండా తింటున్నారు కదా, అదే. ఆహా, మీది కేరళనా? 6 నెలలు లాక్కుండా వర్షం పడుద్దంట, నిజమా? ఏ అక్కడ పోయి గొడుగులు అమ్ముతావా? మూసుకొని వచ్చిన పని చూడరా. సరే, నేను నా ఫోన్లో రింగ్ టోన్ ఆన్ చేసుకుని పక్కకి వెళ్తాను, నువ్వు మ్యాటర్ ఓపెన్ చేయి. హలో. చెప్పు కుమార్. అవునవును, ఇక్కడే ఉన్నారా? నువ్వెక్కడున్నావు? ఓహో, అలాగా. వీడి లవ్ గురించి ఆలోచించి బ్రెయిన్ వేడెక్కి ఫ్రై అయ్యేలా ఉంది. కేరళ. ముందు వాళ్ళ పెళ్ళి, తర్వాత మన పెళ్ళి, ఓకేనా? ఓకే. యారా శ్రీనివాసు, టైర్ అరిగేంత వరకు బండి దిగాలనిపించట్లేదా? ఏ నీ టైరు బాగానే అరిగింది. చూడు, నీ వల్ల నాకు చెడ్డ పేరు. టైర్లు మార్చొచ్చు కదా.
మావా ఈయనెవర్రా కథకి సంబంధం లేకుండా ఓవర్ యాక్ట్ చేస్తున్నాడు. ఆ? ఏం పవిత్ర నిన్నే అంత కోపంగా చూస్తున్నాడు? నీ పాత ట్యూషన్ మాస్టరా? రేయ్ ఆయన పవిత్ర వాళ్ళ నాన్నరా. ఆ? నీ లవ్వు నా కొంప ముంచింది. రే మావా మంచో చెడో చివరిదాకా నువ్వు నాతోనే ఉండాలిరా. ఆ? మ్మ్. ఆ?